హలో. నాన్ వెజ్ అన్నాటిలో చేపల పులుసుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. సో ఫిష్ కట్ చాలా ఇంపార్టెంట్. లైవ్ ఫిష్ అవ్వాలి, ముక్కలు కూడా అన్నీ సమానంగా ఉండాలి. ఒక గిన్నెలోకి నూనె బాగా వేడెక్కాక మెంతులు వేసుకోవాలి. మెంతులు ఖచ్చితంగా వేగాకే ఒక 4 ఉల్లిపాయలు, ఒక 2 ఎల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, చేప ముద్ద చేప కాబట్టి నేను చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నాను. మిక్సీ పట్టేసేసి ఆ పేస్ట్ వేసుకోవాలి. అంతే, ఇంకా ఏ మసాలాలు అవి ఇవి ఏమి వేయక్కర్లేదండి. పచ్చిమిరకాయ కారం బట్టి ఎక్కువ ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. కొంచెం కళ్ళుప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి పైన రోస్ట్ చేసింది కొంచెం వేసాను నేను, అంతే. పచ్చి వాసన పోయేంత వరకు ఉల్లిపాయను బాగా వేపుకుని దాంట్లో కొంచెం నీళ్లు పోసేసుకోవాలి. ఆ మసాలా ములిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వేసింది ఒక్కసారి మరుగుపట్టాక దాంట్లోకి నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కలన్నిటిని ఒకేసారి గుంపుగా పడేయకూడదు. ఇలా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే చేప ఉడికాక తీసేటప్పుడు విడిపోతుంది. అందుకని తర్వాత గరిటె పెట్టి మట్టుకు అస్సలు కలపకూడదు. ఇలా కుదుపుకోవాలి మధ్యలో, మీకు ఎప్పుడు కావాలనుకున్నా సరే. చేప ముక్క ఉడికేంత వరకు ఇలా వదిలేసేయాలి. వదిలేసేసి అయితే ఇందులోకి నేను మామిడికాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, నల్ల వంకాయ ముక్కలు కూడా వేశాను. చేప పులుసులోకి చేప ముక్క ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ వెనకాల వేసుకున్న ముక్కలు మటుకి భలే ఉంటాయండి తినడానికి. నాకైతే చాలా ఇష్టం. ఉడుకుతున్నప్పుడు ఒక 2 గుప్పెళ్ళు చింతపండు రసం తీసి వేసేసేసి అలా వదిలేయడమే. అయితే మరగనివ్వకూడదు, ఎందుకంటే ఇలా మనం తీసుకునేటప్పుడు విడిపోతుంది. ఉడికింది అని తెలిసినప్పుడు ఆపేయచ్చు. బిర్యానీ, ప్రాన్స్, మటన్ కర్రీ రెసిపీ కోసం ఛానల్లో మిగతా వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.